సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి జీవితం గడిపేటటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయ నాయకుల్లో ఎక్కడ చూడట్లా. ప్రాథమికమైనటువంటి ప్రశ్న మనము రాజ్యాంగం చెప్పింది, రాజ్యాంగం మరీ నొక్కి నొక్కి చెప్పింది విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాగే ఉచితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలని ఆశించింది. కానీ అది ఇవాళ నిరాశగా మారింది. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ కాలేజీలను నడిపి దోపిడీ చేసినటువంటి వాళ్ళు మంత్రులుగా కనపడుతున్నటువంటి పరిస్థితిని ఎలా తీసుకోవాలి గఫూర్ గారు? అదే సార్, ఇప్పుడు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మనుషులకు అవసరమైన ప్రతిదీ వ్యాపారంగా చూసేటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఇప్పుడు విద్యలో విపరీతంగా లాభాన్ని సంపాదిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు మంచి చదువు కావాలని వాళ్ళకి తిండికి లేకపోయినా కార్పొరేట్ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ ప్రజలు చేర్పిస్తున్నారు, లాభాలు విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా డబ్బు ఖర్చు పెట్టగలుగుతారు. కాబట్టి వాళ్ళు విద్యా వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. దురదృష్టం ఏమంటే, ప్రభుత్వము ప్రజల తరఫున, సమాజం తరఫున నిలవాల్సింది, ప్రజలకు నిస్వార్థంగా విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావాల్సింది, ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు పెట్టాల్సింది. అటువంటి ప్రభుత్వాలు కూడా ఈ రోజు పరిస్థితి ఏంటంటే, అటు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వైద్య కళాశాలల్లో సీట్లు ప్రైవేటీకరించడానికి ఇంతకుముందు అంగీకరించారు. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం అసలు వైద్య కళాశాలనే ప్రైవేటీకరిస్తామని చెప్తున్నారు. ఆ రకంగా ఏ రాయి అయితేనేమి తల పొగగొట్టుకోవడానికి అన్నట్టుగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. విద్య చాలా మానవత్వంతో సమాజాన్ని ఆదుకోవాల్సిందండి. అటువంటి విద్యలో ఈరోజు డబ్బు ప్రవేశించడం వల్ల డబ్బుండేవాడే చదువుకోవాలి, డబ్బుండేవాడికే చదువు అందుబాటులోకి వస్తుంది అనేటువంటి సూత్రం పనిచేసినప్పుడు సంపద పోగొట్టుకున్నాం, అభివృద్ధి పోగొట్టుకున్నాం. ఇంత సమాజం స్వతంత్రం సంపాదించి 70 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు విద్య కూడా ఆర్జించలేని పరిస్థితి, సీట్లు రానటువంటి పరిస్థితి, తెలివైన వాడు కూడా సీట్లు పొందలేని పరిస్థితిలో ఆ రకంగా అణగారిన బతుకులు అణగారిపోతున్నాయి. డబ్బు ఉంటే మాత్రం సీట్లు కొనుక్కోవచ్చు, ఆ తర్వాత డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ పరిస్థితి కొనసాగుతుందండి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అట్లాగే మరొకటి, రాజేంద్ర గారు, మీరు ఎప్పుడైనా దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వం నిర్వహించేటువంటి, ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేవాళ్ళు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు ఏవైతే జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని రకాల వైద్య శాఖలు ఉండేటువంటివి, అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునేటువంటి వాళ్ళు, నిరుపేద కూడా పోతే ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రోజు ఆ వైద్య కళాశాలలకు డబ్బులు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ పేరుతో లేదా ఈ ఇతరాతర పేర్లతో ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. 1000 కోట్ల రూపాయలండి. ఆ 1000 కోట్ల రూపాయలు ఆ హాస్పిటల్స్ మీద ఖర్చు పెడితే జనరల్ హాస్పిటల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుతాయి కదా. రిక్రూట్మెంట్ లేదు, ఫెసిలిటీస్ డెవలప్ చేయడం లేదు, అవన్నీ మూలబడిపోతున్నాయి. అట్లాగే ప్రభుత్వ కళాశాలలు మూలబడిపోతున్నాయి, ప్రైవేట్ కళాశాలలు వచ్చేస్తున్నాయి. కాబట్టి విద్యా వైద్యము మంచి వ్యాపార సరుకుగా మార్చబడినటువంటి పరిస్థితి చూస్తున్నాం సార్. కానీ ప్రభుత్వం చెప్తోంది పిల్లలు చదువుకోవడానికి ఎంతమంది పిల్లలు కుటుంబంలో ఉంటే అంతమందికి మేము ఫీజు ఇస్తున్నాము, వాటికి పేర్లు పెడుతున్నారు. మంచి మంచి సినిమా టైటిల్స్ లాగా అమ్మఒడి అంటారు, విద్యా దీవెన అంటారు, ఇంకేవేవో పేర్లు పెడతారు. బట్ దీన్నంతా సీరియస్గా తీసుకోవాలా? నిజంగా సపోర్టివ్గా ఉంటుంది చదువుకోవడానికి పిల్లలకి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఉచిత పథకం, దీన్ని బోటకమనాలా, నిజమనాలా? పాయింట్ ఏమంటే, రాజేంద్ర గారు, నిజంగా ఏ ప్రభుత్వమైనా, నేను ఎందుకంటే ఓ పార్టీని ఉద్దేశించి అన్నం లేదు. ఇప్పుడు విద్యలో గనక నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఇస్తే ప్రైవేట్ దానిలకు పోరండి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం కూడా అన్నం పెట్టేటువంటి పద్ధతి ఉంది కదా. ఆ రకంగా వాళ్ళకు ఆహారం ఇచ్చి, వాళ్ళకు పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి, ₹1 కూడా ఫీజు లేకుండా మంచి నాణ్యమైన విద్య అందిస్తే ఈ పథకాలు దీవెనలు ఎవరికి కావాలండి? ఎవరికి అవసరం లేదు. ఇవన్నీ ఓట్లను ఆకర్షించే పథకాలుగా మార్చివేయబడుతున్నాయి. ఓట్ల కోసం పెట్టే పెట్టుబడి ప్రభుత్వం పెడుతుంది. తప్పిది, ఇది ఉండకూడదు. ఇప్పుడు ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ సార్, బ్రిటన్ లో
విద్య అనేటువంటిది ప్రైవేట్ సంస్థలో లేదండి. వైద్యం అనేది ప్రైవేట్గా లేదండి. మొత్తం అమెరికాలో కూడా విద్య ఎవరు పోయినా ఒకే స్కూల్లో ఉంటుంది. గవర్నమెంట్ విల్ రన్ ది స్కూల్. ఆ రకంగా ఎందుకు చేయలేకపోతున్నాం మనం? మంచి నాణ్యమైన విద్యను ప్రజలకు అందించి, విద్యార్థులకు అందించి, నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందిస్తే ఈ పథకాలన్నీ ఎందుకండి? ఇంకా డబ్బు ఉండేవాడు పోతాడు, పోనివ్వండి. ఎవరు వేరుగా ఎవడన్నా పోతాడు, నేను ఖర్చు పెట్టుకుంటానంటే వాళ్ళ ఇష్టం. కానీ మన ప్రజలకు ఎవడైతే నేను స్కూల్లో చేస్తాను, కాలేజీలో చేస్తాను అంటే నాణ్యమైన విద్య ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి, మధ్యాహ్నం అన్నం పెట్టాలి. ఆ రకంగా చేయమనండి. ఈ పథకాల కోసం ఎవడు ఆశిస్తాడు? ఈ పథకాలు విద్యాభివృద్ధికి ఉపయోగపడవు సార్. నేను విత్ రెస్పాన్సిబిలిటీ నేను మాట్లాడుతున్నా. ఇవన్నీ డబ్బులు నగదు రూపంలో ఇచ్చేటువంటివి. అవి ఏవో చాలా ఖర్చులు ఉంటాయండి, పేదవాళ్ళకు చాలా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పోతాయి దాంట్లో. నేను చెప్పేది ఏమిటంటే విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దండి, వాళ్ళకి నాణ్యమైన విద్య ఇవ్వండి. ఆ స్కూల్స్ కాలేజెస్లో రిక్రూట్మెంట్ చేయండి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఫ్యాకల్టీని పెట్టండి. అట్లాగే హాస్పిటల్స్లో డాక్టర్స్ రిక్రూట్ చేయండి, ఫెసిలిటీస్ కల్పించండి. మీ ఆరోగ్యశ్రీలు లేకుంటే మీ ఇంకో ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అని నేను ప్రశ్నిస్తాను. ప్రభుత్వ వ్యవస్థ అంతా నాశనం చేయడం, ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎట్లా ప్రజలకు ఉపయోగపడుతుంది సార్ ఇది? ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీలో కూడా రాజేంద్ర గారు, ఆరోగ్యశ్రీలో జరుగుతున్నది ఏమిటి? ఆరోగ్యశ్రీలో రేట్ ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్. కానీ హాస్పిటల్స్ పోయిన తర్వాత వాడేమంటా అంటే, అయ్యా గవర్నమెంట్ ఇచ్చే ఇస్తుంది మాకు, దాని ప్రకారం నీకు హార్ట్ సర్జరీ చేస్తే 4 రోజుల్లో మళ్ళీ నీకు పాడైపోతుంది నీ గుండె, కాబట్టి మంచి మెటీరియల్ ఇస్తాను నేను, దానికి అదనంగా నువ్వు ఇవ్వాలా అంటే తప్పడం లేదు. ప్రజలు గవర్నమెంట్ ఇస్తుంది, ప్రజలు కూడా మళ్ళీ ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది ప్రైవేట్ వాళ్ళ లాభార్జన. నేను చెప్పేది ఏమిటంటే ప్రభుత్వ హాస్పిటల్స్ స్ట్రెంథన్ చేసి మంచి డాక్టర్స్ కనుక రిక్రూట్ చేసుకుంటే, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ పోతాడు ఎవడన్నా? ఇంతకుముందు ఎవడు పోయేవాడు కాదు. ఇంతకుముందు ప్రిఫర్ ప్రభుత్వ ఆసుపత్రి. వాళ్ళు పోతే రాత్రి పోలు చూస్తారు మాకనే ఒక నమ్మకం ఉండింది. ఇప్పుడు లేదా నమ్మకం. కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవి మాత్రం ప్రైమరీ సెక్టార్లో డెవలప్ చేయడం మాత్రం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని, ఆ రకంగా ప్రజలందరికీ ఎవరు చేరినా కానీ మేము మంచి నాణ్యమైన విద్య ఇస్తాం, మంచి వైద్యాన్ని అందిస్తామని గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ గతం నుంచి చూస్తున్నాం సార్, ఈ ప్రభుత్వాలు మాత్రం కనపడడం లేదు సార్. ఎస్ గఫూర్ గారు, ఇక్కడే మనము చాలా సునిశ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. కారణం ఏంటంటే ప్రభుత్వ వైద్యశాలలకు ఏ ప్రజాప్రతినిధి వెళ్ళట్లా, నమ్మకం పెంచట్లా. ఏ ప్రభుత్వ పాఠశాలకు వీళ్ళ పిల్లలను పంపించట్లా. బట్ వీళ్ళు మాత్రం కార్పొరేట్ వైపు మాత్రమే అడిగేస్తారు. కానీ జనం మాత్రం ఆసుపత్రులకు వెళ్ళమంటారు. మీరు అన్నట్టు దెర్ ఆర్ హాస్పిటల్స్ వితౌట్ సఫిషియెంట్ మెడిసిన్స్, వితౌట్ సఫిషియెంట్ స్టాఫ్. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం అలాగే విద్య ఉన్నప్పుడు అవర్ ఫస్ట్ డిమాండ్ షుడ్ బి, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎక్కడికో కోట్లు ఖర్చు పెట్టి వైద్యం తీసుకోవడం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం తీసుకోవాలన్నటువంటి డిమాండ్ ఇవాళ యువకులు తీసుకురావాలి. ఆ పరిస్థితి ఇవాళ మనం జనాన్ని ముందు పెట్టాల్సిన పరిస్థితి ఉందంట. ఇంకా మీరు చెప్పే సూచనకి ఇంకో అడిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్స్ఎమ్మెల్యేని సార్. నేను ఏదన్నా వస్తే నేను వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ పోవచ్చు, నేను బిల్ ఇచ్చేస్తే డబ్బులు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలండి? కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ప్రొవైడ్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైతే అడిషనల్ గా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళే చేస్తారు. ఆ రకంగా ఒక వాతావరణాన్ని కనుక తీసుకుని వస్తే క్రమంగా ప్రజలు గవర్నమెంట్ ఇస్తుందంటే న్యాచురల్ గా పోతారు సార్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కే పోతారు. ఇప్పుడు ఏమంటే ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ చూడరు, డాక్టర్లు ఉండరు, పట్టించుకోరు అని ఒక వాతావరణం క్రియేట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది సరైనది కాదండి. ఎస్, మరొక ప్రమాదం ఉన్నది. ప్రైవేటు హాస్పిటల్స్లో అవసరం ఉన్నా లేకపోయినా అనేకమైనటువంటి వైద్య సేవలు అందించినట్టుగా, అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేయకుండా కూడా బిల్లులు వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకి కళ్ళకు కనపట్టినట్టుగా మనల్ని వెక్కిరిస్తోంది గఫూర్ గారు ఇవాళ వైద్యం. ఇప్పుడు దీంట్లో సార్ ఇది పైనుంచి కింద దాకా నెక్సెస్ ఉందండి. ఎందుకంటే ఈ తప్పుడు బిల్లులు వాడు రాస్తాడు,
పైవాడు శాంక్షన్ చేస్తాడు, జిల్లా నుంచి పంపిస్తాడు, రాష్ట్రంలో శాంక్షన్ అవుతుంది, కమిషన్లు ఇచ్చుకుంటారు. Yeah. ఈ రకంగా ప్రజల డబ్బు సార్ ఇది. నా బాధ ఏంటంటే పబ్లిక్ మనీ ఇది, ఎవరో ఒక వ్యక్తిది కాదు, అవును. ప్రజలకు చెందాల. ఆ డబ్బులే కనుక ఖర్చు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ను అద్దం లాగా చేస్తారు, Yes, yes, గవర్నమెంట్ yes. హాస్పిటల్స్ ను బాగా ఇంప్రూవ్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఎక్స్రే ఉండదు, ఇంకో చోటి పొమ్మంటారు, ఆడపోతే క్యూలో రమ్మంటాడు, వాడు 2-3 రోజులు తిరగాలంటే తిరగలేడు, కాబట్టి ప్రైవేట్ ఎక్స్రే దగ్గరికి పోతాడు. ఎస్ గఫూర్ గారు, అనేక సమస్యలు ఎస్ గఫూర్ గారు, సామాన్యులంతా ఈ సమస్యను ఫేస్ చేస్తూనే ఉన్నారు. అలాగే రాజకీయాల్లో కొత్తగా వస్తున్న వాళ్ళు కొత్త కొత్త విషయాలను మాట్లాడుతున్నప్పుడు, కొంత నమ్మకం పెంచుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా జనసేన పార్టీతో కొద్ది రోజులు ప్రయాణం చేశారు, నమ్మారు. అలాగే ప్రశ్నించే పార్టీగా మేము ముందుకొచ్చామని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు జనం నమ్మారో లేదో తర్వాత సంగతి. ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం ప్రశ్నించడం. అలాగే విద్య, వైద్యం గురించి ఆయన మాట్లాడినంతగా ఏ రాజకీయ నాయకుడు ఈ మధ్యకాలంలో మాట్లాడాల. మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎలా తీసుకోవాలి దీన్ని? ఆయన ప్రశ్నించడం మానుకున్నాడు సార్, ఆయనే ప్రశ్నించడం మానుకున్నాడు. ఆయన ఎప్పుడైతే మానుకున్నాడో ఆయన చెప్పేటువంటిది ఏమి ఇన్స్పైర్ చేస్తుంది ప్రజల్ని? ఎందుకంటే నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజుల్లో మాతో కలిసి ప్రయాణం చేసిన రోజుల్లో నేను 3-4 సార్లు కలిసినాను. ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనలు కనపడినాయి ఆయనలో. ఆయన బాగా చదివాడు పుస్తకాలు. ఇదిగో చీ గువేరా ఆదర్శం, మనకు ప్రజల కోసం మమేకం కావాలా, మన జీవితాన్ని వాళ్ళ కోసం అంకితం చేయాలా. ఓకే, మంచి ఆలోచనలు. కానీ ఆచరణకు వచ్చేపాటికి వెన్ హీ బికమ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎంత చేయొచ్చు సార్? ప్రజల్లోకి ఎట్లా పోవచ్చు సార్? తను చేసే శాఖలైనా మరి ప్రజలను ప్రశ్నించేటట్లు చేస్తున్నాడా? ఏమీ లేదు సార్. చాలా బాధాకరం. ఆయన ప్రశ్నించడం మానుకున్నాడు. పవర్ 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 అనేటువంటిది ఈరోజు జబ్బులాగా పీడిస్తుంది. ఆయనకు కూడా పవర్ జబ్బు అంటుకున్నది. కాబట్టే ఆయన అన్ననో తమ్ముడు ఆయన్ను రాజకీయాలకు తీసుకుని వచ్చాడు. కేంద్రంలో పదవి కావాలంటాడు, రాష్ట్రంలో పదవి కావాలంటాడు. ఇది కాదు కదా ప్రజలు కోరుకునే. పదవులు తీసుకోండి, పదవుల కోసం ఎవరేం పోటీ పడ్డంలే. మీరు ప్రజల తరఫున నిలబడి ప్రజల గలం మీ గలం కావాలా, ప్రజల తరఫున మీరు మాట్లాడాలి. అప్పుడు ప్రజలు ఆదరిస్తారు. ఎవరు అధికారంలో పోయినా కానీ ప్రజలు మర్చిపోయి పరిపాలన చేస్తే ఏం గౌరవం పెరుగుతుంది సార్? నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఎంత గౌరవంతో మేము అనుకున్నామో అంత దిగజారిపోయినటువంటి పరిస్థితిలోనే నేను చూస్తున్నాను సార్. ప్రతిపక్ష నాయకుడిగా గౌరవించిన మీరు ఇవాళ పాలకపక్షంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని గౌరవించలేని దశ ఎందుకు వస్తుంది? అదే కదా సార్, ఎందుకంటే ఆయన ఆత్మహత్య చేసుకోవాలి, మేమే అదే మనుషులం. మాకేం వేరే ఆయన పట్ల ప్రత్యేకంగా కోపం ఉండాల్సిన పని లేదు. ఆయన అఫ్ కోర్స్ ఇంతకుముందు చెప్పినటువంటి మాటలు, ఆయన బనేన వేసుకుంటే చీగువేరో బొమ్మ కనపడేది అంటే ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన పేరుతో బొమ్మ వేసుకున్నప్పుడు చాలా గొప్ప ఆశయాలు ఉన్నాయనుకున్నాం. ఈరోజు ఏం చేస్తున్నాం మీరు చెప్పండి. నేను తప్పైతే మీరు చెప్పండి. ఏమిటి ఆయన శాఖలో కానీ ఆ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అన్ని శాఖలకు సంబంధించిన వాడుగా ఉంటాడు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా. ఒకవేళ తప్పు జరుగుతుంటే, అవినీతి పెరిగిపోతుంటే ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన? రాజకీయ అవినీతి పెరిగింది, క్షేత్రస్థాయిలో వ్యవస్థల్లో అవినీతి పెరిగింది, ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అట్లాగే వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలకు చేసిన కౌలు రైతులు సార్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అట్లాగే రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు, మా పంటలు పండించడం కష్టపడినాం, మాకు న్యాయమైన ధర ఇవ్వండి అని. పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఏ తరగతి ప్రజలు ఆందోళన చేసినా గతంలో ఎట్లా ఉందో ఈ రోజు కూడా అట్లే ఉంది. గఫూర్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు తన సొంత డబ్బు ₹1,00,000 చొప్పున పంచాడన్నటువంటి సత్యం మీరు గమనించారుగా? అవును సార్, పంచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఓదార్ పేరుతో ఇంటింటికి డబ్బులు ఇచ్చినాడు. అది అంటే ఓట్ల కోసం పెట్టుబడిగా నేను భావిస్తున్నానండి. లేకపోతే ఆ రకంగా కౌలు రైతులు చనిపోతే ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి ఈ రోజు కౌలు రైతు చనిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా నిలదించాలి కదా. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి ఇదిగో కౌలు రైతులు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పాలి కదా. ఆయన చుట్టూతా కొంతమంది మేధావులు ఉన్నారు.
వాళ్ళు చాలా పుస్తకాలు చదివిన వాళ్ళే. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈరోజు? వాళ్ళ ఆచరణలో ఏమిటి? తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ప్రతిపాదన పెట్టొచ్చు కదా. ఏమీ లేదు సార్. వాళ్ళకు కూడా ఏమంటే మాకు కొన్ని పోస్టులు ఇవ్వండి, మాకు కొన్ని పోస్టులు ఇవ్వండి అని ఈ పోస్ట్ తగాదా తప్ప ఆచరణలో ప్రజల తరఫున మాట్లాడేటువంటి ప్రశ్నించే తత్వం ఆ పార్టీకి పోయిందని నేను భావిస్తున్నాను.